భయపడని అవసరం లేదు. భయపడకము, నేను నీ దేవుడునైనానని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు మాట తప్పే దేవుడు కాదు. ఆయన మడమ తిప్పే దేవుడు కాదు. ఆయన ముందు వెనక ఆవరించి ఆ మహిమతో నిల్చున్నటువంటి దేవాది దేవుని సన్నిధికి వచ్చాం. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉండి మనందరినీ కూడా సంతోషింప చేయాలని, ఆనందింప చేయాలని, నెమ్మదినివ్వాలి, వారిని శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఇచ్చి తృప్తిపరిచి ఆనందింప చేసి దీవించి ఆశీర్వదించాలని ఆయన మన మధ్యలోనికి వచ్చాడు. మన ఆహ్వానాన్ని అందుకొని మనం ఆహ్వానించినప్పుడు మన మధ్యలోనికి వచ్చి మన స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడుగున్నటువంటి దేవుడు అయ్యుంటున్నాడు. మన మధ్యలో ఉండి ఆయన మనందరినీ కూడా తన ఆత్మ చేత నింపుచున్నటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆత్మ స్వరూపుడుగా ఉన్నటువంటి దేవాది దేవుడు మనల్ని ఆత్మ చేత నింపుచున్నటువంటి దేవుడు. ఆయనను ఆరాధించడానికి మనల్ని నడిపించినటువంటి దేవుడు. మనం నడిపించినటువంటి వారము గడిచినటువంటి పరిశుద్ధ దినం నుండి ఈ పరిశుద్ధ దినం వరకు కూడా మన పట్ల దేవుడు ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు, క్షేమము, కాపుదల, ఆరోగ్యం మనకిచ్చాడు. హైదరాబాద్ ప్రాంతానికి ఏమాత్రం కూడా జలం ఎక్కువగా రాకుండా, ఆయా ప్రాంతాలన్నీ మునిగిపోకుండా దేవుని కృపచేత మనము భద్రపరిచి కాచి కాపాడి మంచి ఆరోగ్యం దేవుడు మనకిచ్చాడు. ఈ దినాల్లో చూసినట్లయితే బహు భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో చాలా మంది బయట చూస్తూ ఉంటున్నాం, వింటూ ఉంటున్నాం. ప్రియులారా, మనం సజీవులుగా ఉండి ఆరోగ్యంగా ఉన్నామంటే అది దేవుని ఉచితమైనటువంటి కృప. ఆయన కృప లేనిదే మనము బ్రతకలేమన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన కృపను బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఆయన చేసిన మేలులను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. కాబట్టి దేవుడు చేసినటువంటి మేలులన్నిటిలో దేనిని కూడా మనము మర్చిపోకుండా దేవుణ్ణి స్తుతించుట ఎంతో మంచిది అని చెప్పబడుతూ ఉంది. ప్రియులారా, ఎవరికి మంచిదంటే స్తుతించే వారికి మంచిది. ఎవరికి మంచిదంటే ఆయన యందు ఆనందించే వారికి మంచిది అని దేవుని వాక్యములో చెప్పబడుతుంది. కాబట్టి మనమందరం కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఆయన ఎలాంటి దేవుడు, ఏ విధంగా ఉండేటటువంటి దేవుడు, ఎక్కడికి వచ్చి మన మధ్యలో ఏ విధంగా ఉంటున్నాడు, ఆయన ఏ విధంగా ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ముందుగా పరిశుద్ధుడైనటువంటి దేవుడు అయ్యుంటున్నాడు. ప్రియులారా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడంటే, పరిశుద్ధులైనటువంటి వారు ఎవరైనా మన మధ్యలో ఉన్నారంటే వారిని బట్టి అందరూ కూడా సంతోషించి ఆనందిస్తారు. మేలు చేసేవారు, ఉపకారాలు చేసేవారు మన మధ్యలో ఉన్నారంటే ఈయన తప్పకుండా నాకు మేలు చేస్తాడు, ఉపకారం చేస్తారని అక్కడున్న వారందరూ కూడా సంతోషించి ఆనందించే విధముగా ఉంటారు. ప్రియులారా, కాబట్టి ఈ దినాన ప్రత్యేకంగా పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన పరిశుద్ధతను బట్టట మహనీయుడట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన గొప్ప మహనీయుడు అన్నమాట. ఆయన పరిశుద్ధ స్థలములలో నివసించే దేవుడు. ఈ దినాన మన ఆహ్వానాన్ని అందుకుని మన మధ్యలోనికి వచ్చి మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడిగా ఉన్నాడు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఉన్నవారు వచ్చి నిండు మనసుతో, తృప్తిగా, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నింపబడిన వారై ఆ ఆత్మ చేత ఆయనను స్తుతించినట్లయితే, ఆయన గణపరిచినట్లయితే, ఆయన మహింపరిచినట్లయితే ఆయన సంతోషించి ఆనందించే దేవుడు. అందు గురించి ఇక్కడ దేవుని వాక్యములు చూసినట్లయితే యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది, హృదయమున నీ కృపయు ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలములతోనూ గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది అని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. పిల్లారా, దేంతోనట మంచిది? 10 తంతుల స్వరమండలములతోను. 10 తంతుల స్వరమండలములతో ఒక్కసారి మాట్లాడితే 10 సార్లు అనేటట్టుగా స్వరము కలుగ చేసుకుని 10 తంతుల స్వరమండలముతోను సితారతోను ప్రచురించుట దేవునికి మంచిది, మనందరికీ కూడా మంచిదని చెప్పబడుతుంది. ప్రియులారా, ఆయన ఎలాంటి దేవుడు? యెషయా గ్రంథములో 57వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మహాగణుడును ఎలాంటి వాడట? ఆయన మహాగణుడు,
మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడట? మహాగణుడట. అందుచేతనే యేసన్న గారు అనేకమైనటువంటి పాటలు ఆ గణుడు గురించి పాడినట్టుగా మనం విన్నామన్నమాట కదా. ఆయన మహాగణుడు, ఆయన మహోన్నతుడు, ఇంకా పరిశుద్ధ స్థలములలో నివసించే దేవుడట. వాటన్నిటిని విడిచిపెట్టుకొని మన ఆహ్వానాన్ని అందుకొని ప్రియులారా, మనము స్తుతించినప్పుడు, మనము గణపరిచినప్పుడు, మనము హెచ్చించినప్పుడు ఆయన ఆ మహాగణుడు, మహోన్నతుడు ఆ పరిశుద్ధ స్థలములన్నీ కూడా విడిచిపెట్టి మనల్ని ప్రేమించి, మన కుటుంబాలను ప్రేమించి, మన బిడ్డలను ప్రేమించి, మనలను ప్రేమించి తను తాను తగ్గించుకొని ఆత్మస్వరూపుడుగా మన స్తుతుల సింహాసనం మీదకి ఆయన ఆసీనుడిగా వచ్చాడు. ఆయన వచ్చేటప్పుడు మహాగణుడిగా వచ్చాడా, మహోన్నతుడిగా వచ్చాడా, పరిశుద్ధుడిగా వచ్చాడా? ఎట్లా వచ్చాడంటారు అసలు? ఆయన ఏ విధంగా అయితే అక్కడ మహాగణుడుగా, మహోన్నతుడుగా, పరిశుద్ధుడుగా ఉన్నాడో ఆ విధంగానే అక్షరాల మన మధ్యలోనికి వచ్చాడు. ఆయన మహాగణుడుగా, మహోన్నతుడుగా, పరిశుద్ధుడుగా మన మధ్యలోకి వచ్చినటువంటి దేవుణ్ణి మనము పరిశుద్ధులమై, దేవుణ్ణి ఆత్మ చేత నింపబడిన వారమై ఆత్మతో సత్యముతో మనము ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు ప్రియులారా. అట్టి ఆరాధన కోరుకునేటటువంటి దేవుడు ఏంటున్నాడు కాబట్టి అందుచేతనే 57వ యెషయా గ్రంథంలో 57వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు ఆయన, నేను మహాగణుడను, మహోన్నతుడను, పరిశుద్ధుడను, నిత్యము నివాసి అయినటువంటి వాడు ఇలాగున సెలవిచ్చుచున్నాడు. నేను చదువమ్మా, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము కలిగినటువంటి వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు. ఏ ప్రాణమునంట? వినయము గలవారు. ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఎంతమంది వినయము కలిగిన వారు ఉన్నారో, ఎంతమంది దేవునికి విధేయులై ఉన్నారో, ఎంతమంది దేవుని మాట వినేవారు ఉన్నారో, ఎంతమంది దేవుని మేలులు పొందుకున్నవారు ఉన్నారో, ఎంతమంది దేవుని ఉపకారాలు పొందుకుని ఉన్నారో, ఎంతమంది క్షేమము కాపుదల పొందుకున్నటువంటి వారు ఉన్నారో, ఎవరు వినయము కలిగిన వారు ఉన్నారో, ఎవరు దీన మనసు కలిగినటువంటి వారు ఉన్నారో వారి మధ్యన నేను నివసించటానికి ఆయన మన మధ్యలోనికి వచ్చాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ చదువుదాం, ఇంకోసారి చదువుదాం మాట. అయినను వినయము కలిగినటువంటి వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నేను నివసించుచున్నాను. ఎవరి దగ్గర నివసిస్తాడట దేవుడు? వినయము గలవారి దగ్గర, దీన మనస్సు గలవారి దగ్గర. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని కృప మన మీదుండి, ఆయన శక్తి మన మీదుండి, ఆయన ప్రభావం మనం మీదున్నట్లయితే, మనము వినయము గల వారిగా ఉన్నట్లయితే, దీన మనసు కలిగిన వారంగా ఉన్నట్లయితే మన దగ్గరే ఆయన నివసిస్తాడట. ఆయన మనలో ఉంటాడట, ఆయన మనతో ఉంటాడట. ఆయనను స్తుతించేటట్టుగా, ఆయన గణపరిచేటట్టుగా, ఆయన మహింపరిచేటట్టుగా, ఆయన హెచ్చించేటట్టుగా చేస్తాడట. అందుచేతనే దావీదు మహారాజు అంటున్నాడు, ఆయన 92వ కీర్తనలో అంటున్నాడు, దేంతోనంటే 4వ వచనంలో, 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల తాళములతోను ప్రచురించుట మంచిది. 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట మంచిది అని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. మరి దావీదు మహారాజుకు చూసినట్లయితే ఆయన దగ్గర కొన్ని విలువైనటువంటివి ఉండే ప్రియులారా. విలువైనటువంటివి ఏంటంటే, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి గణపరచడానికి, దేవుణ్ణి మహింపరచడానికి, దేవుణ్ణి హెచ్చించడానికి, పూజించడానికి, ఆరాధించడానికి ఆయన దగ్గర కొన్ని ఆయుధములు ఉండే ప్రియులారా. దావీదు దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయట ఆయుధాలు? ఒకటి చెప్పాలి. ఒకటి ఏముందంట? సితారా ఉండేదట దావీదు దగ్గర ఎక్కువగా. సితారా వాయించినప్పుడట ఏం జరిగిందట? దురాత్మలన్నీ కూడా
వెళ్ళిపోయాయట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి ఏముందట దావీదు దగ్గర? 3 ఉన్నాయి ప్రియులా. ఒకటి చేతిలో కర్ర ఉండేది, ఆ రెండవది వడిశీల ఉండేది, మూడవది సితారా ఉండేది దావీదు దగ్గర. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కర్రతో వడిశీలతో చేసినటువంటి పనులన్నీ కూడా అనేకములు ఉన్నాయి. దేవుడిచ్చినటువంటి కృపా వరాలు అయి ఉంటేనే ప్రియులారా దావీదుకి. ఆ కృపా వరాల చేత దేవుణ్ణి ఏ విధంగా స్తుతించాలా, ఏ విధంగా గణపరచాలా, ఏ విధంగా మహింపరచాలా, ఏ విధంగా హెచ్చించాలి అని ఆయన ఎంతగానో ఆయనను స్తుతించి ఆయన గణపరిచి మహింపరిచేవాడు. చూడండి 2 సమూయేలు 6వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. తరువాత దావీదు ఇశ్రాయేలీలలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామమును పెట్టబడిన దేవుని మందసమును అత్తడి నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా నుండి ప్రయాణమాయను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తున్నాడు దావీదు మహారాజు? ఎంతమందిని తీసుకుని వెళ్తున్నాడు చెప్పండి? 30,000 మంది అట. ఇక్కడ కూర్చున్న వారు కొంతమంది కానీ దావీదు 30,000 మందిని దేవుని మందసాన్ని తీసుకుని వెళ్ళడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి గణపరచడానికి, దేవుణ్ణి మహింపరచడానికి, దేవుణ్ణి హెచ్చించడానికి 30,000 మంది శూరులను తీసుకుని వెళ్తున్నాడట. శూరులంటే బలమైనటువంటి వారు, యుద్ధ వీరులైనటువంటి వారు, శక్తి కలిగినటువంటి వారు, ప్రభావం కలిగినటువంటి వారు. దేవుని సన్నిధానానికి తీసుకుని వెళ్ళి 30,000 మందితోనూ అక్కడ దేవుణ్ణి మహింపరచడానికి, దేవుణ్ణి గణపరచడానికి, దేవుని మందసాన్ని తీసుకొని రావడానికి బయలుదేరినట్టుగా అక్కడ కనబడుతుంది ప్రియులారా. కాబట్టి దేవుని మందసములో శక్తి ప్రభావములు ఉన్నాయి. ఆ ప్రభావమును బట్టి దేవుని ఆత్మ చేత నింపబడి ఆయన్ని స్తుతించి, ఆయన గణపరిచి, ఆయన మహింపరిచి, ఆయన హెచ్చించితేనే మాత్రము ఆ మందసము ముందుకు జరగదు ప్రియులారా. కాబట్టి ఇశ్రాయేలీలందరినీ తీసుకుని వెళ్తా ఉన్నాడు. చూడండి 6వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. చూడండి. ఆయన దావీదును ఇశ్రాయేలీలందరూ సరళ వృక్షము కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబురులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుతూ యెహోవా సన్నిధిని నాట్యము చేయుచుండిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎట్లా చేస్తున్నాడు దావీదు? ఏం చేస్తున్నాడంట? నాట్యం చేస్తున్నాడట. మరి దావీదే రాజయ్యుండి నాట్యం చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటుంటే వారి వెనక ఉన్న సైన్య సమూహము నాట్యం చేయట్లేదంటారా? 30,000 మంది వాళ్ళు డాన్స్ చేస్తూ ఉంటే, వాళ్ళు నాట్యం చేస్తూ ఉంటే ఆ బజారంతా, ఆ వీధంతా ఎంత ఆహ్లాదకరంగా ఉందో, ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఏంటి ఈ విచిత్రము, ఏం జరుగుతుందని అక్కడున్న ప్రజలందరూ చూడలేదంటారా? ఈనాడు సియోను ప్రార్థనా మందిరంలో దేవుణ్ణి స్తుతించడానికి, ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో రావటానికి ఎంతమంది ఆసక్తి లేకుండా, ఆసక్తి అణిగిపోయి గృహాల దగ్గర కూర్చొని నానా దురలవాట్లకు లోనయ్యి పనుల మీదకి వెళ్ళిపోయి పనులు చేసుకుంటూ జీవిస్తున్నటువంటి ఈ సందర్భంలో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, దావీదుకి ఏమి పని పాట లేదంటారా? ఆయన రాజయ్యుండి ఇశ్రాయేలీలందరినీ పరిపాలిస్తున్నటువంటి గొప్ప రాజుగా దేవుని మాట విని, దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటూ, దేవుని నిత్యము స్తుతిస్తూ, దేవుని నిత్యము ఘనపరుస్తూ, దేవుని నిత్యము మహిమపరుస్తూ, ఆరాధిస్తూ ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి దావీదు మహారాజుని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనతో పోల్చుకోవడానికి మనము సమమా? ఒకసారి ఆలోచన చేయండి.
దేవుడు నీ బ్రతుకులో, నా బ్రతుకులో, మన బ్రతుకుల్లో ఎన్నో మేలులు చేశాడు దేవుడు. దావీదు కూడా ఎన్నో మేలులు ఉపకారాలు చేశాడు. అందుచేతనే 150 కీర్తనల్లో కూడా చూసినట్లయితే, అనేక పర్యాయములు చూసినట్లయితే లెక్కింపజాలనటువంటి సందర్భముగా దేవుణ్ణి స్తుతించినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలం ప్రియులారా. ఇక్కడ చూసినట్లయితే దేవుని మందసాన్ని తీసుకొని రావడానికి దావీదు మహారాజు ఎట్లా వెళ్తున్నాడట? 30,000 మందితో శూరులను తీసుకుని వెళ్తా ఉన్నాడట. మామూలుగా వెళతలేదు. ఇట్లా జాన్ మార్గర్ లాంటి, లేకుంటే నోవాహు లాంటి, జాన్ మార్క్ లాంటి ఎంతమంది ఉన్నారట? 30,000 మంది ఉన్నారట. వాళ్ళందరూ ఏం పట్టుకున్నారట? చూడండి మరోసారి 5వ అధ్యాయం చదువుతాం. దావీదు ఇశ్రాయేలులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను తీసుకున్నారట. దావీదు దగ్గర ఉండేటువంటి గొప్ప ఆయుధం ఏంటంటే సితారా. ఆయన సితారా వాయిస్తూ ఉంటే, ఆయన సితారా మోగిస్తూ ఉంటే గొప్ప అద్భుత కార్యం, గొప్ప ఆశ్చర్య కార్యం, గొప్ప రకరకాలైనటువంటి ఆశ్చర్య కార్యాలు అక్కడ జరుగుతూ ఉండేయట. ఒకానొక సమయంలో దురాత్మ సౌలు మీదకి వచ్చిందట. సౌలు మీదకి వచ్చినప్పుడు ఎంతమంది చేతబడులు చేసేవాడిని కానీ, మంత్రతంత్రాలు చేసేవాడిని కానీ, శకునిగాళ్ళు కానీ, వీళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి ఆ సౌలు మీద ఉన్నటువంటి దురాత్మను పోగొడటానికి ప్రయత్నం చేస్తే ఆ దురాత్మ ఏమాత్రం కూడా పోవటం లేదంట ప్రియులారా. అప్పుడు ఆ సౌలు దగ్గర ఉన్నటువంటి ఒక భటుడట, అయ్యా మీరు గనక ఆజ్ఞాపించినట్లయితే నాకు తెలిసినటువంటి ఒక కుర్రవాడు ఉన్నాడు, ఆయన బాగా ఏం వాయించుతాడట? సితారా వాయించుతాడు. సితారా వాయించితేనే నీ దగ్గర ఉన్నటువంటి దురాత్మ వెళ్ళిపోతుందని చెప్పాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సితారా వాయిస్తే దురాత్మ వెళ్ళిపోతుందా? చెప్పాలి, వెళ్ళిపోతుందా? ఉంటుందా? వెళ్ళిపోతుందా? కానీ దేవుడు దావీదుకి ఒక కృపా వరం ఇచ్చాడు. సితారా వాయించినట్లయితే ఆ సితారా శబ్దం విని దురాత్మ పారిపోయినట్లుగా, వెళ్ళిపోయినట్లుగా ప్రియులారా దేవుని వాక్యంలో ఉంది. దేవుని చిత్తమైతే ఇంకోసారి చూద్దాం. దేవుని వాక్యం ముందుంది కనుక. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దావీదు మహారాజు చూసినట్లయితే నానా విధములైనటువంటి సితారాలను, స్వరమండలములను, తంబురులను, మృదంగములను, తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యము చేయుచుండిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది అయి ఉంటారు ఇక్కడ? ఎంతమంది అయి ఉంటారు? మొదటి వచనంలోనేమో 30,000 మంది. ఇక్కడ చూసినట్లయితే ఇజ్రాయేలీలందరూ కూడా ఉన్నారు. అక్కడ ఎన్ని వేల మంది ఉన్నారో, లేకుంటే ఎన్ని లక్షల మంది ఉన్నారో, వారందరూ కూడా ఏం చేస్తున్నారట? వారందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారట, దేవుణ్ణి మహిమపరుస్తున్నారట, దేవుణ్ణి హెచ్చిస్తున్నారట, దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నారట. ప్రియులారా, ఆరాధిస్తున్నప్పుడు అక్కడ మందసము ఉంది. ఆ మందసము ముందు ఇదంతా జరుగుతూ ఉంది. ప్రియులారా, మందసములో చూసినట్లయితే ఏమేముంది, అసలు మందసం అంటే ఏంటి అనేది దేవుని చిత్తమైతే ఒక దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించాలని ఒక దినాన కాలాలు సమయాలు ఆయన చేతిలో ఉంచుకున్నాడు. కాబట్టి ఒక దినాన ఆ వర్తమానాన్ని ఇందాం. కాబట్టి ప్రియులారా, అసలు మందసము ఎక్కడిది, ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చింది, అసలు ఎక్కడి నుండి ఎవరింటిలోకి వచ్చింది, ఎవరింటిలో నుండి ఇంకో ఎవరింటిలోనికి వచ్చింది, ఎవరింటిలోనికి వస్తే వారు దీవించబడ్డారు. దావీదు 30,000 మందిని తీసుకుని వెళ్ళి ఎందుకు ఆ మందసాన్ని తీసుకుని రావడానికి నాట్యమాడుతూ, తంబురతో, సితారతో దేవుని మహింపరుస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని హెచ్చిస్తూ ఎందుకు చేశాడు అనేటువంటిది ఒక దినాన మనము ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యములో చూసినట్లయితే దావీదుకు ఉన్నటువంటి గొప్ప ఆయుధం ఏంటంటే సితారా. అది ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన ఎక్కడ ఉండేవాడట? దావీదు దేవుళ్ళలోనికి రాకముందు ఎక్కడ ఉండేవాడట? కొండగుట్టల్లో ఉండేవాడు. గొర్రెలను కాసుకుంటూ ఉండేవాడు అనమాట. గొర్రెలను కాసేటప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటంటే, ఒకటి కర్ర, రెండవది వడిసీల, మూడవది సితారా. ఈ 3 ఆయుధాలతో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే దేవుని
శక్తి తనలో ఉంది, దేవుని ఆత్మ తనలో ఉంది. దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది కాబట్టి ఆయన శక్తి కలిగినటువంటి వాడుగా, ప్రభావం కలిగినటువంటి వాడుగా నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ, దేవుణ్ణి మహింపరుస్తూ, దేవుని దగ్గర ఉన్నటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు అన్ని కూడా పొందుకున్నట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. అందుచేతనే 92వ దావీదు కీర్తన మొదటి వచనంలో చూసినట్లయితే చూద్దాం. యెహోవాను స్తుతించుట ఏంటంట? మంచిది అట. ఎవరికి మంచిది? దావీదు స్తుతిస్తే, అక్కడ 30,000 మంది దేవుణ్ణి స్తుతిస్తే, ఇజ్రాయేలీలందరూ స్తుతి చెల్లిస్తా ఉంటే వారికి మంచిది. సియోను ప్రార్థనా మందిరములో నీవు, నీ కుటుంబము, నీ కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి స్తుతించితే నీకు, నీ ఇంటికి, నీ బిడ్డలకు, నీ సమస్తానికి మంచిదని దేవుడు చెప్తా ఉన్నాడు. మంచిది, మంచిది, మంచిది. మంచి దీవెనలు, మంచి ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఈ పరిశుద్ధ దినములో, ప్రభు దినములో, పూజా దినములో, ఆరాధన దినములో మన మధ్యలోనికి వచ్చి మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడిగా ఉండి మనందరినీ కూడా ఆత్మచేత నింపి ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరుకుంటున్న దేవాది దేవునికి మనమందరం కూడా ఆత్మచేత నింపబడిన వారమై దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించి ఆయన మహింపచ్చి ఆయన గణపరచుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.